వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ జనవరి 2025కి సంబంధించి అంతర్జాతీయ అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో లెట్ us స్టార్ట్. సో ముందుగా మనం చూస్తాం. సో ప్రపంచంలోనే ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్, ఆ టాపిక్కి డీప్ సీక్. సో చూద్దాం. సో డీప్ సీక్ అంటే ఏంటి, ఏ దేశం ప్రారంభించింది, దేనికి సంబంధించింది అనేటువంటి అంశం చూద్దాం. సో రైట్. సో ముందుగా చూద్దాం. ఇక్కడ ఇటీవల ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి వారు డెవలప్మెంటల్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా చైనా దేశము కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనా కూడా LLM అనేటువంటి ఒక సాఫ్ట్వేర్, సో దీన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్గా మనం చెప్తా ఉన్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు, అదే డీప్ సీక్. సో డీప్ సీక్ వలన కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని వితిన్ సెకండ్స్లో ఇస్తుంది. సో ఏ విధంగా మనం గూగుల్లో ఒక అంశాన్ని సెర్చ్ చేస్తే ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఆ విధంగా ఎక్కువ యాక్యురెన్సీతో, హై యాక్యురెన్సీతో ఇన్ఫర్మేషన్ని డీప్ సీక్ ఇస్తుంది. కాకపోతే గూగుల్ సెర్చ్ ఇంజిన్కి డీప్ సీక్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే, డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ గూగుల్ ఏమో మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది. ఓకేనా. సో లైక్ గూగుల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తుంటాయి. బట్ ఇక్కడ డీప్ సీక్లో ఏంటి అంటే, మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డ్రిఫ్ట్ థియరీ అంటే ఏంటి అని అడిగాం. వాట్ ఈస్ ద డ్రిఫ్ట్ థియరీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఏంటి అని చెప్పేసి అడిగాం. సో గూగుల్ ఏం చేస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ని చూపిస్తుంది, బట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ చూపించదు. బట్ డీప్ సీక్ ఏం చేస్తుంది, ఆ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి సంబంధించినటువంటిదే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఓకేనా. సో దానికి సంబంధించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దాంట్లో ఉన్న గైడ్లైన్స్ ఏంటి, కాన్స్టలేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటుంది. అర్థమైందా. సో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ డీప్ సీక్ అందిస్తూ ఉంది. ఓకేనా. సో ఇది ఇప్పుడు ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం. కారణం ఏంటి అంటే, ఈ డీప్ సీక్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా, సో వేగవంతంగా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని అందిస్తూ ఉంది. దానితో పాటు దీనిలో రీజనింగ్ అల్గారిథం అనేటువంటిది హై స్టాండర్డ్లో ఉండడం జరిగింది. దానితో పాటు హై యాక్యురెన్సీ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరుగుతుంది, యాక్యురసీతో ఇన్ఫర్మేషన్ని ఇది అందించడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇంకొక అంశం ఏంటి అంటే, ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి LLM ద్వారా వర్క్ చేసేటువంటి ఈ సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే తక్కువ ఖర్చుకి, తక్కువ ప్లాన్స్కి మనకి ఇన్ఫర్మేషన్ని అందిస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇది వీ కెన్ సే దట్ చీప్ ప్లాన్స్. సో చీప్ నథింగ్ బట్, సో అంటే లైక్ లో ప్లాన్స్తో మనకి ఇన్ఫర్మేషన్ని కూడా అందిస్తూ ఉన్నారు. పెయిడ్ ప్లాన్స్ అన్నీ కూడా లో ప్రైజెస్కి అందిస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో అందుకే ఇది న్యూస్లో ఉండటం జరిగింది. సో ఏ దేశానికి సంబంధించింది డీప్ సీక్ అనేటువంటిది, చైనా దేశానికి సంబంధించినటువంటిది. మరి దీనికి పోటీగా మనం చూసుకుంటే, గతంలో ఓపెన్ ఏఐ అనేటువంటి సంస్థ, అదేవిధంగా వీరితో మైక్రోసాఫ్ట్ అనేటువంటి ఇంకొక సంస్థ జత కట్టి చాట్ జీపీటీ అనేటువంటి వ్యవస్థని రూపొందించడం జరిగింది అండి. సో ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ అనేటువంటి రెండు సంస్థలు, ఈ రెండు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి సంస్థలు అనమాట. సో ఈ రెండు సంస్థలు కలిసి చాట్ జీపీటీ అనేటువంటి ఒక LLMని తీసుకొచ్చారు. బట్ ఈ చాట్ జీపీటీ కంటే చాలా మెరుగైనటువంటిగా ఉన్నది ఈ డీప్ సీక్ అనమాట. సో అందుకోసం రెండు కంపెనీల మధ్య కూడా పోటీ రావడం జరిగింది. ఇక దాని తర్వాత ఇక్కడ ఈ ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి ఈ కంపెనీలకు సంబంధించినటువంటి చిప్స్ని అందించేటువంటి సంస్థ, అదే ఎన్విడియా అనేటువంటి ఒక కంపెనీ ఉంటుంది. సో ఎన్విడియా అనేటువంటి కంపెనీ, వీళ్ళు మైక్రో చిప్స్ని ఈ కంపెనీస్కి అందిస్తూ ఉంటారు. సో వీరి యొక్క షేర్లు అనేటువంటి గణనీయంగా పడిపోవడం జరిగింది. ఓకేనా. సో ఈ డీప్ సీక్ అనేటువంటిది రావడం ద్వారా ఎన్విడియా అనేటువంటి కంపెనీకి సంబంధించిన చిప్స్ కానీ, సెమీ కండక్టర్స్ యొక్క షేర్ వాల్యూస్ అనేటువంటివి విపరీతంగా పెరగడం ద్వారా ఇది మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. సో అయితే ఇక్కడ ఎన్విడియా అనేటువంటి కంపెనీ ఏదైతే చిప్స్ని, సెమీ కండక్టర్స్ని అందిస్తూ ఉందో, ఆ కంపెనీకి సంబంధించినటువంటి షేర్ వాల్యూస్ గణనీయంగా పడిపోవడం జరిగింది. కారణం ఏంటి అంటే, డీప్ సీక్ అనేటువంటిది రావడం ద్వారా.
సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో ఇవి కాకుండా కొన్ని దేశాలకు సంబంధించినటువంటి కొన్ని ఏజెన్సీలకు సంబంధించినటువంటి మనకి ఈ సెర్చ్ ఇంజిన్స్ అనేటువంటివి ఉండటం జరిగింది. సో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ సెర్చ్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇక్కడ చూద్దాం. లైక్ మెటా, ఫేస్బుక్కి సంబంధించింది మెటా అనేటువంటి ఒక సెర్చ్ ఇంజిన్ మనకు కనిపిస్తూ ఉంది. ఫేస్బుక్, మార్క్ జుగర్బర్గ్ ఎవరైతే మనకి ఫౌండర్గా ఉన్నారో వారికి సంబంధించింది మెటా అనేటువంటిది మనకి తయారు చేయడం జరిగింది. దాని తర్వాత గూగుల్ అనేటువంటి ఒక సంస్థ బార్డ్ అనేటువంటి ఒక సెర్చ్ ఇంజిన్ని వీరు తయారు చేశారు. దాని తర్వాత దీన్ని జెమినీగా మనం పిలుస్తూ ఉన్నాం. సో దాని తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ కూడా, భారతదేశం కూడా ఈ డీప్ సీ లాగా, చాట్‌జీపీటీ లాగా ఇంకొక వ్యవస్థని తీసుకొచ్చేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దానినే సో భారత్ జీపీటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారి ఆధ్వర్యంలో, సో భారతదేశంలో ఉన్నటువంటి ఐఐటీస్ మద్రాస్ ఆధ్వర్యంలో ఈ భారత్ జీపీటీ అనేటువంటి వ్యవస్థని భారతదేశము స్వదేశీ సాంకేతికత జోడించి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా రీసెంట్ డెవలప్మెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించినటువంటి అంశం న్యూస్లో ఉంది. సో అయితే ఇక్కడ ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం జరిగింది. ఎన్నికైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. దానిలో ఒక డెసిషన్ ఏంటి అంటే, ఏదైతే యుఎన్ఎఫ్సిసిసి ద్వారా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో, సో దీని ఆధ్వర్యంలో ఏదైతే క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటువంటి ఏవైతే జరుగుతూ ఉందో, సో దానికి సంబంధించిన దానిలో ఈయన మెంబర్షిప్ని వదులుకుంటున్నాం, అంటే మేము అమెరికా బయటకు వచ్చేస్తుందని ఈయన చెప్పడం జరిగింది. సో సింపుల్గా నేను చెప్తున్నది ఏంటి అంటే, లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో భాగస్వామ్యంగా ఉందో, సో యుఎన్ఎఫ్సిసి ఆధ్వర్యంలో క్లైమేట్ చేంజ్కి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP21 ద్వారా ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది ఏదైతే చేసుకున్నారో దానిలో గతంలో సంతకం పెట్టినటువంటి దేశము అమెరికా బయటికి వచ్చేస్తున్నాము అని వీళ్ళు స్పష్టం చేయడం జరిగింది. సో అది కూడా జనవరి 2026 నుంచి బయటకు వస్తున్నామని చెప్పడం జరిగింది. అర్థమైందా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకా ఫర్దర్గా మనం నేర్చుకోవాలి అంటే ఇక్కడ కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. సో ప్రతి సంవత్సరము కూడా యుఎన్ఎఫ్సిసి అనేటువంటిది, సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ, క్లైమేట్ చేంజ్కి సంబంధించి, వాతావరణ మార్పుకు సంబంధించి వీరు తగు చర్యలు తీసుకుంటారు. ఆ కోవలోనే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అనేటువంటి దాన్ని 2015లో ఫ్రాన్స్ దేశంలో నిర్వహించడం జరిగింది. సో 2015లో ఫ్రాన్స్ దేశంలో నిర్వహించారు అండి. అర్థమైందా? సో ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ అనేటువంటి నగరంలో నిర్మించడం జరిగింది. ఓకేనా? సో దీన్ని నిర్వహించడం జరిగింది. సో ప్యారిస్లో నిర్వహించారు కాబట్టి ఆ ప్యారిస్లో జరిగినటువంటి ఏవైతే మనకు అగ్రిమెంట్స్ చేసుకున్నారో దానినే ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. క్లియర్ కదా? సో ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది దేనికి సంబంధించింది అన్నప్పుడు క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. ఎప్పుడు జరిగింది? 2015లో జరిగింది. భారతదేశం కూడా అటెండ్ అవటం జరిగింది. సో ప్యారిస్ అగ్రిమెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటి అంటే, రాబోయేటువంటి 2100 AD వరకు కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అనేటువంటిది 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉండే విధంగా తగు చర్యలను తీసుకోవటం. అర్థమైంది కదా? సో ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రాబోయేటువంటి 2100 వరకు కూడా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు అనేటువంటివి 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే పెరగకుండా తగు చర్యలను తీసుకోవటం. మరి టెంపరేచర్స్ అనేటువంటివి పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించాలి. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అసలు అంటే ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే కార్బన్ మోనాక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, దాని తర్వాత చూసుకున్నట్లయితే కార్బన్ డయాక్సైడ్. ఓకేనా? సో దాని తర్వాత ఇంకొక గ్యాస్ మీథేన్ అంటాం, CH4 మీథేన్. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. వీటి వలన ఇవి ఏవైతే మనకి రిలీజ్ అవుతూ ఉన్నాయో అట్మాస్ఫియర్లోకి, వీటి వలన టెంపరేచర్ అనేటువంటిది గణనీయంగా పెరుగుతూ ఉంది.
ఉష్ణోగ్రతలు అనేటువంటివి పెరగడం ద్వారా అనేక నష్టాలు మనకి సంభవిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో టెంపరేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవడం ద్వారా వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే మనకి గ్లేషియర్స్, సో హిమపర్వతాలన్నీ కూడా కరగటం మొదలు పెడతా ఉంటాయండి. ఓకేనా? సో కరుగుతూ ఉంటాయి. సో హిమపర్వతాలు అనేటువంటివి మెల్ట్ అవ్వటం ద్వారా, కరగటం ద్వారా ఏ నష్టం జరుగుతుంటుంది? సో సముద్రం యొక్క నీటి మట్టం పెరుగుతుంది. సముద్రం యొక్క నీటి మట్టం పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇక ఐలాండ్ కంట్రీస్ అన్నీ కూడా నీటిలో మునిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దానితో పాటు ఈ టెంపరేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం ద్వారా హైడ్రోలాజికల్ సైకిల్, టెంపరేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం ద్వారా సో హైడ్రోలాజికల్ సైకిల్ అనేటువంటిది కంప్లీట్గా డిస్టర్బ్ అయ్యి సో అకాల వర్షాలు అనేవి పడతాయండి. అంటే ఒక కాలంలో పడాల్సినటువంటి వర్షాలు పడకుండా ఇంకొక కాలంలో పడుతూ ఉంటాయి. సో అకాల వర్షాలు కనుక పడుతూ ఉన్నాయి అనుకోండి, దానివల్ల జరిగే నష్టాలు ఏం జరుగుతూ ఉంటాయి? అది వ్యవసాయం పైన నష్టం చూపిస్తూ ఉంటుంది. అంటే వర్షాకాలంలో జనరల్గా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మరి వర్షాకాలంలో పడాల్సినటువంటి వర్షాకాలంలో పడలేదు అనుకోండి, పంటలు ఎవరైతే రైతులు వేస్తారో పంటలు వేయటం మానేస్తుంటారు. దాని ద్వారా ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన ప్రభావం చూపుతుంది, సర్వీస్ సెక్టర్ పైన ప్రభావం చూపుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా నష్టాలుగా ఉన్నాయి. సో ఇవన్నీ లేకుండా అరికట్టడానికే ఈ ప్యారిస్ అగ్రిమెంట్. సో దీనిలో గతంలో అమెరికా సైన్ చేసింది. దాని తర్వాత సైన్ చేసిన తర్వాత జో బైడెన్ సైన్ చేసిన తర్వాత ట్రంప్ ఉన్నారు ప్రెసిడెంట్గా. దాని తర్వాత ఆ ట్రంప్ ఉన్న టైంలో, డొనాల్డ్ ట్రంప్ ఉన్న టైంలో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్గా మనకి జోసెఫ్ బైడెన్ ప్రెసిడెంట్ అయ్యారు. అయిన తర్వాత మళ్ళీ ప్యారిస్ అగ్రిమెంట్లో ఇన్ అయ్యారు. మళ్ళీ తర్వాత మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ ఇదే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు రావడం జరిగింది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నటువంటి అంశాలు. సో ఇక్కడ యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జయద్ ఆల్ నహియన్ డిక్లేర్ 2025 యాజ్ ఇయర్ ఆఫ్ కమ్యూనిటీ. సో సింపుల్గా నేను చెప్పాలి అంటే సో 2025 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కమ్యూనిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. సో డిక్లేర్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి అండ్ ప్రపోజల్ పెట్టినది షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియన్. ఈయన ఎవరు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రెసిడెంట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో దానితో పాటు ఆయన ఒక నినాదాన్ని తీసుకొచ్చారు, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటి ఒక నినాదాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటి ఒక నినాదాన్ని ఆయన తీసుకొచ్చారు. సో ఇదొక అంశం. అర్థమైంది కదా? సో నెక్స్ట్ గతంలో మనం చూసుకుంటే 2023 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా మనం డిక్లేర్ చేసుకున్నాం. అంటే మన యొక్క డెసిషన్ ప్రకారం డిసైడ్ చేశారు. సో 2023 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా మనం రికమెండ్ చేస్తే, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి రికమెండ్ చేస్తే తీర్మానం చేసి అన్ని దేశాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ జనవరి 26న మనం ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాం. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ని ఢిల్లీలో నిర్వహిస్తూ ఉంటాం. అయితే ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక దేశానికి సంబంధించిన అధినేతను ఈ రోజున గణతంత్ర దినోత్సవానికి చీఫ్ గెస్ట్గా మనం పిలుస్తూ ఉంటాం. అయితే మరి ఈ సంవత్సరం అంటే 2025లో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా దేశానికి చెందినటువంటి ప్రెసిడెంట్ని మనం చీఫ్ గెస్ట్గా పిలిచాము. ఆయన పేరే ప్రభావో సుబియాంటో. అర్థమైందా? సో ఈ ప్రభావో సుబియాంటోని మనం చీఫ్ గెస్ట్గా పిలిచామా? సో పిలిచిన ఊరికే పిలవం కదా, ఏదో ఒక అగ్రిమెంట్స్ చేసుకుంటాం. సో ఏ దేశ అధినేత అయినా ఒక దేశానికి వెళ్ళినప్పుడు బిహైండ్లో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుంటాం. సో అయితే అట్లా ఇండోనేషియా ప్రెసిడెంట్ అయినటువంటి సుబియాంటో గారితో కూడా మనం కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నాం. సో 5 అగ్రిమెంట్స్ని, సో దాన్ని 5 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని పిలుస్తుంటా. అర్థమైందా? సో ఈ 5 మనం ఏమేం చేసుకున్నామో తెలియాలి. ఎందుకంటే అడుగుతూ ఉన్నారు, అంటే అడగొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల 76వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబియాంటో గారితో భారతదేశము క్రింది వాణిలో ఏ ఎంఓయూస్ను చేసుకుంది అని అడగవచ్చు. అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో కూడా ఈ విధంగా క్వశ్చన్స్ని అడిగారు. కాబట్టి ఒకసారి మనం చూద్దాం. సో టోటల్గా 5 ఎంఓయూస్ని చేసుకున్నారు. ఒకటి ఆరోగ్య సహకారం సంబంధించి, అర్థమైందా? సో ఒకటి హెల్త్కి సంబంధించి,
ఒకటి హెల్త్ ఆరోగ్య సహకారం సంబంధించి అగ్రిమెంట్ని చేసుకున్నారు. 2 మ్యారిటైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి, అర్థమైందా, సముద్ర జలాల పరిరక్షణ, సముద్ర భాగంలో పరిరక్షణ, తీవ్రవాదాన్ని కట్టడి చేయడానికి ఈ యొక్క 2వ MOUని చేసుకోవటం జరిగింది అండి. 3వ MOU వచ్చేసి సంప్రదాయ మెడిసిన్ క్వాలిటీ అష్యూరెన్స్ అంట. సింపుల్గా చెప్పాలి అంటే క్వాలిటీ మెడిసిన్స్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. మీకు డౌట్ రావచ్చు, క్వాలిటీ మెడిసిన్స్కి ఇండియాకి ఏంటి సంబంధం అని. కారణం ఏంటి అంటే భారతదేశం నుంచే ఎక్కువ మోతాదులో ప్రపంచ దేశాలకు ఔషధాల ఎగుమతి జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం, గతంలో కరోనా వచ్చినటువంటి సమయంలో కూడా ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ని, కోవిషీల్డ్, కోవాక్సిన్ని ఉచితంగా అందించినటువంటి దేశము భారతదేశం. సో ఫార్మసీ రంగంలో అగ్రగామిగా ఉన్నటువంటి దేశము భారతదేశం. భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం మనం చూసుకుంటే తెలంగాణ. అర్థమైందా? సో ఫార్మాస్యూటికల్స్లో తెలంగాణ నుంచి అత్యధికంగా ఎగుమతులు అనేటువంటివి జరుగుతున్నటువంటి సందర్భాన, అదేవిధంగా మనం ఇండోనేషియా దేశానికి కూడా ఈ యొక్క ఔషధాలను మనం ఎగుమతి చేస్తున్నటువంటి సందర్భాన దానికి సంబంధించినటువంటి MOUనే చేసుకోవడం జరిగింది 2 దేశ అధినేతలు. ఓకేనా, ఇది ఒక అంశం. నెక్స్ట్ డిజిటల్ డెవలప్మెంట్ అండి. సో మనం చూస్తున్నాం, ఇప్పుడు భారతదేశంలో డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ ఇండియా మిషన్ అనేటువంటిది మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఆ డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా అనేక రిఫార్మ్స్ని, సంస్కరణలను మనం తీసుకొచ్చి అమలు చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే డిజీ లాకర్ కానీ, ఓకేనా. సో డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా మనము డిజీ లాకర్ని కానీ, ఓకేనా, సో ఎంటిటీ లాకర్ని కానీ అమలు చేస్తూ ఉన్నాం. దాని తర్వాత ప్రధానమంత్రి ట్రినిటీ అంట, ఓకేనా. సో లైక్ ఆధార్ కార్డ్, మొబైల్ అండ్ బ్యాంక్ అకౌంట్, ఓకేనా. సో ప్రధానమంత్రి స్కీమ్ ఉంది. సో ఆధార్ కార్డ్ని, మొబైల్ నెంబర్ని, బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసేటువంటి స్కీమ్ని మనం అమలు చేస్తూ ఉన్నాం. ఫినాన్షియల్ ఇన్క్లూజన్లో, డిజిటల్ లిటరసీలో భారతదేశము టాప్ ప్లేస్లో ఉన్నటువంటి సందర్భాన ఈ టెక్నాలజీని కూడా ఇండోనేషియాకి ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ డిజిటల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో MOUను చేసుకోవడం జరిగింది. అర్థమైందా? సో ఇదొక అంశం. ఇంకొకటి కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ 2025-2028 ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని కూడా చేసుకోవడం జరిగింది. సో భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతులు కావచ్చు, కళలు కావచ్చు, నైపుణ్యం కావచ్చు, ఇది ఇండోనేషియా దేశానికి ఇవ్వటం, అక్కడి నుంచి కూడా మనం కల్చరల్ ఎక్స్చేంజ్ని చేసుకునే విధంగా ఈ MOU అనేటువంటిది మనం చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో గతం నుంచి కూడా ఇండోనేషియాతో గతం నుంచి కూడా భారతదేశానికి సంబంధాలు అనేటువంటివి ఉండటం జరిగింది, ఇప్పుడు కూడా ఉన్నాయి. సో దాన్ని ఇంకా మనం కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డెవలప్ చేసుకుంటా ఉన్నాం. సో టోటల్గా ఈ 5 MOUs అనేటువంటివి ఇండియాకి, ఇండోనేషియాకి మధ్య జరగటం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ మీరు చూడవచ్చు ఇక్కడ. సో కొడైకెనాల్ అనేటువంటి తమిళనాడులో కొడైకెనాల్ అనేటువంటి ఒక ప్లేస్లో సన్ని అబ్జర్వ్ చేసేటువంటి ఇక డివైజెస్ అనేటువంటి ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇది గతంలో ఎప్పుడో ఏర్పాటు చేశారు. సో ఏర్పాటు చేసినప్పటికీ అంటే లైక్ 1899లో ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఇటీవల మనం 125th యానివర్సరీని నిర్వహించుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండి, దాన్నే సన్ను స్పేస్ వెదర్ అండ్ సోలార్ స్టెల్లర్ కనెక్షన్స్ కాన్ఫరెన్స్ అనేటువంటి దాన్ని నిర్వహించడం జరిగింది. ఓకేనా. సో నిర్వహించినటువంటి ప్లేస్ కూడా మనం చూసుకుంటే బెంగళూరులో నిర్వహించాం. సో దీనికి గాను ప్రపంచ దేశాల నుంచి ఈ సోలార్ ఎనర్జీ పైన పరిశోధనలు చేసేటువంటి సైంటిస్టులు అటెండ్ అవ్వటం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ అంశం. ఓకే. సో జనవరి 20 నుంచి 24 వరకు జరిగింది. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే లైక్ ఇటీవల జరిగినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సన్ స్పేస్ వెదర్ అండ్ సోలార్ స్టెల్లర్ కనెక్షన్స్ కాన్ఫరెన్స్ ఏ నగరంలో జరిగింది? బెంగళూరులో జరిగింది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్న కూడా మనకి TGPSC గ్రూప్ 3లో అడిగారు క్వశ్చన్. TGPSC నిర్వహించినటువంటి ఆ ఎగ్జామ్లో అడిగారు.
ఓకేనా. సో ఏఐ సమిట్ ఎక్కడ జరిగింది, ఐడెక్స్ సమిట్స్ ఎక్కడ జరిగినాయని అడగడం జరిగింది. కాబట్టి అట్లా సమిట్స్ అడుగుతున్నారు కాబట్టి ప్రాంతాలు, ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇంకొక అంశం మనం చూద్దాం. సో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక డెసిషన్స్ తీసుకుంటా ఉన్నారు. సో మనం చూస్తున్నాం, అంతకుముందు ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఆయన వైదొలగడం జరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చారు. దాని తర్వాత ఇంకొక అడుగు ముందుకు వేశారు. ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో సో దానిలో మెంబర్గా ఉన్నటువంటి దేశము బయటకు రావటం జరిగింది. సో అది కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. అది కాకుండా ఇంకొక డెసిషన్ ఏం తీసుకున్నారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మెక్సికో అనేటువంటి దేశానికి, ఇంకొక క్యూబా అనేటువంటి దేశానికి మధ్యలో ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఏదైతే ఉందో సో దీని యొక్క పేరునైనా మార్చడం జరిగింది అండి. అర్థమైందా? సో క్యూబా అనేటువంటి దేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటువంటి ఇంకొక దేశం, ఆ మెక్సికో అనేటువంటి దేశానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని పిలుస్తూ ఉన్నాం. దాని పేరు మార్చి గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పిలుస్తూ ఉన్నారు. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలి అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో వాజ్ రీనేమ్డ్ యాజ్ గల్ఫ్ ఆఫ్ అమెరికా. సో దట్స్ వన్ ఆఫ్ ద థింగ్, గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కూడా అడగడానికి ఏమో అడగొచ్చు, లైక్ విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ కంట్రీ షేర్స్ బౌండరీ విత్ గల్ఫ్ ఆఫ్ అమెరికా. సో ఈ దేశాలు క్యూబా, మెజార్టీగా క్యూబా, మెక్సికో అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది అండి. ఓకే. సో ఇదొక అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం ఏం చేశారు, లైక్ సో అమెరికాకి 25వ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇంకొక అంశం ఏం చేశారు అంటే ఈ అలస్కాలో ఉన్నటువంటి దెనాలి అనేటువంటి ఈ పర్వత శ్రేణి ఏదైతే ఉందో దాని పేరును మార్చారు. ఏమని పేరు పెట్టారంటే మౌంట్ మెక్కిన్లీ అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఓకే. సో ఇక్కడ ఫైనల్గా సింపుల్గా ఏంటి అంటే మౌంట్ మెక్కిన్లీ అమెరికాలోనే ఉంటుంది. సో గతంలో దీని పేరు డెనాలి అని అలస్కాలో ఈ పర్వత శ్రేణి ఉంటుంది, దెనాలి అని పేరు ఉండేది. దాని పేరు మార్చి మౌంట్ మెక్కిన్లీగా పిలుస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఈ మెక్కిన్లీ గతంలో అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి అండి. సో విలియం మెక్కిన్లీ బాధ్యతలు చేసినటువంటి వ్యక్తి. ఓకేనా, తీసుకున్నటువంటి వ్యక్తి. ఆయన గుర్తుగానే ఈ పేరు అనేటువంటిది మార్చడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ ఎలా గ్లేషియర్, ఇంకొక అంశం ఎలా గ్లేషియర్ అనేటువంటిది న్యూస్లో ఉంది. కారణం ఏంటి అంటే 2040 సంవత్సరానికి పూర్తిగా డిసపియర్ అంటే అంతరించిపోతుంది అనేటువంటి అంశం పరంగా న్యూస్లో ఉంది. మరి ఇక్కడ ఎలా గ్లేషియర్ అనేటువంటిది ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది అన్నప్పుడు నేపాల్ అనేటువంటి దేశంలో ఉంది అండి. అర్థమైందా? సో ఎలా గ్లేషియర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ నేపాల్. సో నేపాల్ దేశానికి చెందింది. సో వాతావరణ పెరుగుదల వలన, క్లైమేట్ మార్పు వలన, క్లైమేట్ చేంజ్ వలన ఉష్ణోగ్రతలు అనేటువంటి గణనీయంగా పెరగటం ద్వారా ఎలా గ్లేషియర్ అనేటువంటిది కరుగుతూ వస్తూ ఉంది. లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1974 నుంచి 2021 మధ్య మనం చూసుకుంటే 680 మీటర్ల మేర ఇది తగ్గింది. అదేవిధంగా దీని యొక్క క్వాంటిటీ పరంగా, వాల్యూమ్ పరంగా చూసుకుంటే 36% మేర ఈ హిమపర్వతం అనేటువంటిది కరిగింది అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. ఇక దీనికి చేరువలోనే, ఎలా గ్లేషియర్కి చేరువలోనే లాంగ్ టంగ్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఉంటా ఉంది. ఇంకొక అంశం, వీటి వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే గ్లేషియర్ లేక్ అవుట్ బ్రస్ట్ ఫ్లడ్స్ అనేటువంటివి రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమపర్వతాలు కరిగాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే కొన్ని సందర్భాలలో ల్యాండ్ స్లైడ్స్ అనేటువంటివి జరుగుతాయి, అవలాంచెస్ అనేటువంటివి జరుగుతాయి. దాని తర్వాత విపరీతమైనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్ అనేటువంటివి కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటివి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి సందర్భాన ఎక్కువగా మనకి డెత్ రేట్ అనేటువంటిది, సో మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు. సో ఇవి ఇంపార్టెంట్ అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.